సుఖమహర్షి పురాణ ప్రవచనం ఇలా సాగిస్తున్నాడు. ఓ పరీక్షణ్ మహారాజా, వాస్తవంగా భగవత్ కథలే వీణులకు విందు. నువ్వు ఎప్పుడు సంతోషపడాలి, సంతృప్తిగా ఉండాలంటే భగవంతుడి కథ విన్నప్పుడు నీకు సంతృప్తి ఉండాలి. మన కళ్ళు అంటుకోకూడదు భగవంతుడి కథ వినేటప్పుడు కదరా. ఓకే, అవే ప్రేమప్రదాలు, ముక్తిదాయకాలు. అంటే ప్రేమప్రదమైంది అంటే అర్థం ఏమిటంటే మనలో ప్రేమ అనేది పెళ్ళుబికాలంటే భగవంతుడి కథలు వినాలి. ఎందుకని? ఆయన ఏ పని చేసినా అత్యంత ప్రేమతో, మానవాళి పట్ల ప్రేమతో చేస్తాడు. ప్రేమ స్వరూపమే పరమాత్మ, కరుణ స్వరూపమే పరమాత్మ, క్షమాగుణమే పరమాత్మ. అర్థమైనా? ఇన్ని సుగుణాలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి భగవంతుడి యొక్క కథలు వినడానికి నీకు ఎప్పుడైతే ఆసక్తి కలుగుతోందో, విన్న తర్వాత అనుకోకుండా అనుశ్యుతంగా నీకు సంతత ధారాపతంగా కంటెమ్మటి నీళ్లు కారుతున్నాయో అప్పుడు నువ్వు భగవంతుడి కథల్లో నిమగ్నమైనట్టుగా గుర్తు. అర్థమైందా? అది కాకుండా అదేదో నడుస్తోందిలే అనే ఉద్దేశంలో నువ్వు ఉన్నావు అనుకో, నీ మనసు అక్కడ లగ్నం కాల. అది గుర్తు. ఏనన్నా సరే, ప్రేమప్రదాలు, ముక్తిదాయకాలు. విన్నదాని వల్ల కలిగే లాభం ఏంటి? ముక్తి. భగవద్గీతలో ఏం చెప్తాడు? ఒరే, నేను చెప్పే ఈ సాధన అంతా చేయరా, గుణాలు మార్చుకోరా, యోగ సాధన చేయరా, నీకు ఇచ్చే ఫలితం ఏంటిరా? నా దగ్గర తీసుకెళ్ళి పెట్టుకుంటారా, నా పరమధామంలో నేను అట్టే పెట్టుకుంటానంటరా, నువ్వు మళ్ళీ జన్మకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అని చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? నువ్వు పరమ శాంతి పొందుతావురా. ఈ రోజన్నా మనం ఎవరైనా శాంతిగా ఉన్నామా? లేం కదా. డైరెక్ట్ పైనుంచి లెక్కేసుకో, అమెరికా ప్రెసిడెంట్ కానించి, రష్యా ప్రెసిడెంట్ కానించి, ఇక్కడ కింద మన వరకు, మన ఇద్దరి వరకు లెక్కేసుకో. ఎవడన్నా శాంతిగా ఉన్నాడా? సో అశాంతి. సో భగవంతుడి ఇవి ఉన్నప్పుడు, ఆ కథ విన్నప్పుడు నీకు శాంతిగా ఉండాలి నువ్వు. అది. సో ప్రేమపద ఉద్ధవుడిని అభ్యర్థన విని, ఇప్పుడు మళ్ళీ ఆ టచ్ ఇచ్చేసి మళ్ళీ కథలోకి వస్తున్నాడు. ఉద్ధవుడి అభ్యర్థన విని అంటే ఇందాక ఏం చెప్పాడు వాడు? అయ్యా, నువ్వు చెప్పిందంతా నాకు చేతనైనంతవరకు చేస్తాను అని చెప్పాడు కదా కృష్ణుడికి. అభ్యర్థన విని భగవానుడు అతని సంప్రశ్నకు ఇలా సమాధానం చెప్పదడిగాడు. ఇందాక వాడు ఏమన్నాడు? నువ్వు చెప్పినట్టు చేస్తాను, అర్థమైనవన్నీ ఆచరిస్తాను, నాకు ఆత్మబలం ప్రసాదించండి అని అడిగాడు. అంటే నేను నీ తోవలో వెళ్ళాలంటే నా దగ్గర ఉన్నటువంటి ఆత్మబలం సరిపోవట్లా, కసా పైన నాకు ఎడిషనల్గా ఫోర్స్ కొట్టు, అది నువ్వు చేస్తే కానీ నేను ఆ తోవలో వెళ్ళలేకపోతున్నాను అని చెప్పాడు. సో దానికి ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా వివరిస్తున్నాడు. ఉద్ధవ, ఈ ప్రపంచంలో ఇప్పుడు వినండి, వాడు చెప్పాడు కదా ఉద్ధవుడు, ఎంత పండితుడైనా సరే నువ్వు అనవసరంగా తిడితే ఎవడు భరించలేడని చెప్పాడు కదా. నీ మార్గంలో ఉంచి శాంతాన్ని స్వభావంగా మార్చుకుని నీ చరణాల మీద నమ్ముకున్నవాడు తప్ప ఇంకెవడు చేయలేడు అని చెప్పాడు కదా. దానికి ఇప్పుడు చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో దుర్జనుల పరుషోక్తులు అంటే దుర్మార్గుల యొక్క పరుషోక్తులు అంటే నిన్ను విపరీతంగా బండమాటలు మాట్లాడేవాళ్ళు విని కూడా, పురుషోక్తులను విని కూడా తమ హృదయాలను ప్రశాంతంగా నిబ్బరంగా ఉంచుకోగలిగిన మహాసహనశీలురగు మహాత్ములు ఎక్కడో ఉంటారు. అర్థమైందా? అసలు లేరనే చెప్పాలి. అటువంటి వాడు లేడనే చెప్పాలి. అంటే ఈ ప్రపంచంలో ఉన్న దాదాపు 700-800 కోట్ల మందిలో ఏ ఒకడో ఇద్దరో దొరికితే గొప్ప. ఎన్ని కోట్లు? ప్రపంచంలో ఉన్న 700-800 కోట్లు మనం ఉన్నాం సుమారుగా. ఈ 700 కోట్లలో ఒకడు దొరికితే కూడా అనుమానమే, లేడనే చెప్పచ్చు అంటున్నాడు. అంటే ఈ సహనశీలత్వం అనేది ఎంత కఠినతరమైందో అర్థం చేసుకోండి. అంతే కనుక వదిలేద్దాం, మందేం పోయింది, ఆడేదో అంటున్నాడు కదా, ఆడు వచ్చి కొడతాడేమో, వదిలేసేయి అంటే నీకు ఆ స్థితి రాంది, నువ్వు అది వదిలేనా అనటానికి వీలేదు. అర్థమవుతుందా?
అప్పుడు ఆ స్థితికి వచ్చాక ఇంకో విషయం కూడా చెప్తున్నా, నువ్వు పొట్ట తిప్పల గురించి కూడా కొట్టుకోకూడదు. బంధువులు లేరు, పెళ్ళాం లేదు, గురువు లేడు, శిష్యుడు లేడు, అన్నీ ఒకటే. ఏం దొరికితే తిను, ఏమి లేదో పడుకో. ఆ స్థితిలో ఉండగలవా? నువ్వు నాకేమో అన్నీ వదిలేసి తీసుకుంటే తీసుకున్నారు గోర్లేని గురువుగారు, వాళ్ళు వచ్చి కొట్టేటట్టుగా ఉన్నారు, మన ప్రాణానికి ఎందుకు వచ్చింది, వదిలేద్దాం అని నాకు సలహా చెప్తున్నారు. ఎరా మరి నువ్వు ఈ సమయానికి అరగంట ఆలస్యం అయిపోతేనే కడుపులో నొప్పి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, పడిపోతారే. మరి నువ్వు ఏ విధమైన సహనం నీ దగ్గర ఉంది? మరి అరణ్యంలోకి వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కొక్క రోజుల తరబడి ఏం ఆహారం దొరకదు. ఎరా నాన్న, కరెక్ట్గా మీరు మాంసాహారం, జీవహింస అవి ఉండకూడదన్నారు కదా. నువ్వు తినాల్సిన ఆహారం ఏమిటో తెలుసా? అంటే ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. చెట్ల నుంచి రాలిపోయి పడిపోయిన ఆకులు తిని ఉండాలి. పండి కింద పడితే అది తీసుకు తినాలి, కోసి నువ్వు తినకూడదు. చేసి ఉందామా? ఎందుకంటే నేను ఎందుకు విమర్శిస్తున్నాను, విమర్శించడం కాదు. మనం ఏంటంటే మనకున్న సౌకర్యాలు, కంఫర్ట్ జోన్ అంటాం మనం, మనకున్న సౌకర్యాలను ఏమాత్రం వెంట్రుక వాసి కూడా తగ్గించుకోకుండా పక్కోడికి సలహా చెప్పడంలో మాత్రం మంచి హిమాలయాలంత ఎత్తుకు మనం చెప్తున్నాం సమాధానం. ఏది నీది కాదు కనుక. నీదైతే పాక్కుంటూ దేక్కుంటూ వెళ్ళైనా సరే దాన్ని ఆపుకుంటావు. ఈ నటన ఎందుకు రా అయ్యా? ఎక్కడా నిజాయితీ లేదా మనకి? అర్థమవుతుంది బిడ్డ. చేసేది నిజాయితీ చేయండి, ఏదైనా సరే. అబద్ధాలు ఆడటం, దొంగ వేషాలు వేయటం అందరికీ వచ్చు. నీ దగ్గర నువ్వేనా స్పెషలిస్ట్? నాకు ఆడి దగ్గర నుంచి అందరి దగ్గరే ఉంది వేషం. అర్థమైందా? నీ ఎవరిని మోసం చేద్దాం నీ యాక్షన్ అంతా. ఆశ్రమంలో అదైపోయింది, ఇదే పని, ఇలా డ్యాన్స్ వద్దు. ఉన్నదేదో నిజాయితీగా ఉండండి. తప్పు అయితే తప్పు అయిందని చెప్పండి, నో ప్రాబ్లం. నిన్నెవడో తప్పు అనుకోడు. సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, అబద్ధం ఆడటానికి ప్రయత్నం చేయొద్దు. ఈ మాత్రపు నిజాయితీ మన దగ్గర లేకుండా మనం పెద్ద పెద్ద విషయాలను ఎట్ట మాట్లాడతాం రా నాన్న? దయచేసి ఆలోచించండి. ఎవరిని విమర్శ కాదు ఇది, ఆత్మవిమర్శ కోసం చెప్తున్నాను. ఎందుకంటే మనందరం ఆత్మజ్ఞానం కావాలని అడుగుతున్నాం కదా, ఆత్మ సాక్షాత్కారం కావాలనుకుంటున్నాం కదా. మరి అన్నప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. మనలో తప్పే ఉందో మనం తెలుసుకోవాలి, అక్కర్లేదండి? అంతే, దానికోసం. సరేనా? ఓకే. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే ఇంకా కథలోకి రాలేదు. మహాత్ములు ఎందరూ ఉంటారు, అసలు లేరనే చెప్పాలి అన్నాడు. మనుష్య హృదయం మర్మభేద వచనాలతో కలుక్కు అనినా దుష్టులు దుర్మార్గులు పలికే మర్మాంతక వచనాలు బాణాలు చేసే గాయాలంతా బాధించి ఉండవు. చూసావా ఎక్కడికి తీసుకెళ్ళాడు? అంటే ఈ వెధవలు మాట్లాడేటువంటి, దుర్జనులు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక బాణం వేసి కొడితే అయ్యే గాయం కన్నా కూడా బలమైనవి వీడు చేసే పనులు. ఈ విషయంలో పూర్వులు ఒక ఇతిహాసం వెల్లడిస్తారు అని చెప్పి ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు కథకి ఆయన వెడుతున్నాడు. మనం ఇక్కడికి ఆగుదాం.